అబాండన్ చేసే ప్రాజెక్ట్ని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టిండు. అదే ఆయకట్టుకి ఆ 2 ప్రాజెక్టులు కొనసాగించి ఉంటే 1755 కోట్లలో 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చేది. అది మానేసి సుమారు ఇప్పుడు 18,000 కోట్లతో నిర్మించబడుతుంది సీతారామ ప్రాజెక్టు. మరి అది సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా కలుపుకుంటే 20,000 కోట్లు దాటుతుంది. అది సీతారామ ప్రాజెక్టు గురించి. దేవాదుల ప్రాజెక్టు ఎన్నో ఏళ్ల నుంచి పురోగతిలో ఉంది, ప్రోగ్రెస్ లో ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా వీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్. అది 10 ఏళ్లలో కూడా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలే, పూర్తి ఆయకట్టు ఇవ్వలే. అక్కడ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అబాండన్ చేసి రాష్ట్రానికి నష్టం చేసింది. ఇక్కడ రాజీవ్ దుమ్ముగూడెం ఇందిరాసాగర్ ప్రాజెక్టులు అబాండన్ చేసి రాష్ట్రానికి మరి నష్టం చేసింది. దేవాదుల ప్రాజెక్టు మరి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి విచ్చలవిడిగా అప్పులు తీసుకొచ్చి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి కూడా పూర్తి చేయలేదు. మరి ఈరోజు ఆయన పూర్తిగా ఫోకస్ చేసి మాట్లాడిన పాలమూరు జిల్లా గురించి మాట్లాడదాం. అప్పటికే పెండింగ్ లో ఉన్న, ఆయనే అన్నాడు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి మెహబూబ్ నగర్ ప్రజలకు అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలేదో మరి నల్గొండ ప్రజలు అడుగుతున్నారు. డిండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో నల్గొండ ప్రజలు అడుగుతారు. మీరు శంకుస్థాపన చేసి ఎక్కడెక్కడ నాగార్జున సాగర్లో, మిర్యాలగూడలో, దేవరకొండలో, హుజూర్ నగర్లో మీరు మరి పెద్ద ఎత్తున ఎలక్షన్స్ కి 2 ఏళ్ల ముందు శంకుస్థాపన చేసి 1.5 years లో పూర్తి చేస్తా అన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒక్కటన్నా పూర్తి చేసిండ్రా? ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మేము ఆ పనులు టేకప్ చేసి ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉన్నాము. మరి మరీ దారుణంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో అబద్ధాలు చెప్పడం, ఇది ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నుండి దిగిపోయిన వారికి తగదని చెప్పి మనం చేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో కేసీఆర్ గారు ఒక్క ఎకరం ఉన్న ఆయకట్టు ఇచ్చిందా? మీరు ఇవ్వలే. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం ఆయకట్టు ఇవ్వలే. సీతారామ ప్రాజెక్టుకి 8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం ఆయకట్టు ఇవ్వలే. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతో కట్టి బ్యారేజీలు కూలిపోయినాయి. మరి ఇది మీది ఇరిగేషన్ లో మీ స్టోరీ అంటే అది. ఆయనే ఆ పదం వాడు స్టోరీ అని. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 90 టీఎంసీలకి జీవో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జూరాల ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జీవో ఇవ్వడం జరిగింది. ఏమిటి అలా 45 టీఎంసీలు మేము తగ్గించి ఉపయోగించినవాట. మేమేదో కేంద్రానికి ఒప్పుకున్నవాట, కేంద్రం ఏదో అని చేసినట్ట. మేము కేసీఆర్ గారు ఇటువంటి పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడడం ఇది సరైనది కాదు. మరి తెలివిలేని ఎవడో దత్తమ్మ ఎవడో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. నేను రాసిన 2 లేఖలు కూడా మీడియాకి రిలీజ్ చేస్తున్నా. వాళ్ళు ఏ విధంగానైతే జీవో ఇచ్చిండ్రో వాళ్ళు ఉన్నప్పుడు 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్ గా సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ ఫస్ట్ ఫేజ్ గా ఆమోదం. మరి అదే విధంగా మరో 45 టీఎంసీలు గోదావరి వాటర్ డైవర్షన్ విషయంలో మరో 45 టీఎంసీలు 90 టీఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడినాం. మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో మేము చాలా సమర్థవంతంగా ముందుకు పోయని చెప్పి మనం చేస్తున్నాం. అది
ఇరిగేషన్ మినిస్టరు ఇలా లెటర్ రాసిన చెప్పిండు. మరి ఆయన చదివిండో ఇంకో చదువుతారో కానీ ఇందులో స్పష్టంగా 45 టీఎంసీ మీరు మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్లో ఇవ్వండి, మరో 45 టీఎంసీ మీరు గోదావరి వాటర్ డైవర్స్ ఇవ్వండి మరి అని చెప్పడం. నేను రాసిన అన్ని లేఖల్లో కూడా వాళ్ళు ఇచ్చిన జియో మేరకే, ఏదైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆగస్టు 2022లో జియో ఇచ్చిండ్రో ఆ జియో మేరకే నేను లేఖలు రాయడం జరిగింది. ఈ విధంగా ఏదో ద్రోహం ఏదో అయిపోయింది అంటే ఇట్లా ఉట్టిగా అబద్ధాలు చెప్పి ఏదో ఉద్యమం చేయమంటే